హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. వినాయక చవితి సందర్భంగా మేమైతే ఈ మండపం దగ్గర డెకరేషన్ చేయబోతున్నాము. వీడియో చూపించబోతున్నాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మన తరుణ్ విలేజ్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకేనా? ఇప్పుడు డెకరేషన్ ఇవి పురి బస్సులన్నీ పైన కట్టేసుకున్నాము. కలర్ పేపర్స్ ఏం అంటించలేదు. బ్యాక్గ్రౌండ్ అయితే చీరలతో ఎడిట్ చేసాము. క్లాత్ అయితే చీరలతో ఎడిట్ చేసాము. అండ్ డైమండ్ షేప్ పురికసంతో వేసుకున్నాము. ఫుల్ కలర్ పేపర్స్ అయితే అంటిస్తాము. పూర్తిగా డెకరేషన్ చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. మొత్తానికైతే ఈ విధంగా చేసుకొని ఉన్నాం. ప్రెజెంట్ అయితే పూర్తి కలర్ పేపర్స్ ఏ విధంగా అంటిస్తాం అనేది కూడా వీడియోలో చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, ఇటువంటి చీరలు అయితే ఈ విధంగా కడుతున్నాం అనమాట. చూడండి, ఈ విధంగా కట్టేసుకొని బ్యాక్గ్రౌండ్ క్లాత్ అనమాట. బ్యాక్గ్రౌండ్ క్లాత్ లేక చీరలు కడుతున్నాం. చీరలు కట్టేసి ఫుల్ డిజైన్ చేద్దామని అనుకుంటున్నాం. రంగుతో డెకరేషన్ అయితే చేస్తున్నాం మేము కలర్ పేపర్స్తో. చూడండి, అయితే డెకరేషన్ ఈ విధంగా చేస్తున్నాము. చూడండి, పేపర్స్ మందిరం మొత్తం కలర్ఫుల్ గా నిండిపోయింది. చూడండి, మందిరం అయితే ఆల్మోస్ట్ పూర్తిగా రెడీ చేసేసాము. అక్కడక్కడ బూరోళ్ళు కొంచెం వేసేసుకొని ఇంకా రెడీ చేసేసుకుంటే సరిపోద్ది. ఆల్మోస్ట్ పూర్తి అయిపోయినట్టే. చూడండి, ఈ విధంగా డెకరేట్ చేసాం. ఈరోజు వినాయక చవితి కాబట్టి మేమైతే మొత్తం డెకరేషన్ మొత్తం పూర్తి చేసేసుకొని ఇప్పుడైతే పూజా కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాము. పూజకు సంబంధించినటువంటి అన్ని రెడీ చేస్తున్నాము. ప్రజెంట్ అయితే చిన్నపిల్లలు కూడా వచ్చి కూర్చున్నారు ఇక్కడ. అలాగే అయితే పూజారి గారు కూడా వస్తారు. తర్వాత యూత్ కుర్రలు, చిన్నపిల్లలు, పెద్దలు అందరు కూడా ఈ పూజలో పాల్గొన్నారనమాట. ఈ విధంగా అందరు కూర్చొని పూజ అయితే స్టార్ట్ చేసాము. పూజ అయితే ఈ విధంగా చేస్తున్నాము. చూడండి, మా యూత్ కుర్రాళ్ళు, చిన్నపిల్లలు అందరు కలిసి కట్టుగా, పెద్దోళ్ళు అందరు ఊరోళ్ళు అందరు కలిపి చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి ఈ వినాయక చవితి పూజ అనేది ఈ విధంగా చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, పూజ అనంతరం అందరూ కూడా కొబ్బరికాయలు కొట్టేసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోయామన్నమాట. వెళ్ళేసి భోజనం చేసి మళ్ళీ మందిరానికి వచ్చేసి దింసా కార్యక్రమాలు, డ్యాన్స్ కార్యక్రమాలు చేస్తామన్నమాట. అయితే ఫుల్గా ఇక్కడ మా వాళ్ళు వేసేస్తున్నారు. సరదా సంబరాలతో అద్దర కొట్టేస్తున్నారు అనమాట. ఊరు వాళ్ళందరూ, పక్క ఊరు వాళ్ళు అందరూ కూడా ఇక్కడ వచ్చారనమాట. లైటింగ్ చూడండి ఎంత నీట్గా అలంకరించాము. లోపల అయితే సిచ్యువేషన్ ఎలా ఉంది చూసారా? లోపల జనాలు ఫుల్గా ఉన్నారనమాట. పూజలు అన్నీ ముగించుకొని రాత్రి అయింది కదా. రాత్రి కాబట్టి ఇక్కడ డ్యాన్సులు, దింసలు ఆడడానికి ఊరోళ్ళు, గ్రామస్తులు, యూత్ కుర్రలు, చిన్నపిల్లలు అందరూ వచ్చారనమాట. చూడండి, ఈ విధంగా చూడండి. ఇక్కడ లైటింగ్స్ అయితే ఈ విధంగా వేసుకున్నాము. చూడండి, లైటింగ్స్ కలర్ఫుల్ అయిన సీరియల్ షెడ్తో అలంకరించాము అనమాట. ఇక్కడైతే మా వాళ్ళు డ్యాన్స్ చేయడానికి రెడీ అయిపోతున్నారు. మా ఊరు వాళ్ళు ముగ్గురు కలిసి మాకు అన్న సంతర్పణ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు. ఇక్కడ అన్న సంతర్పణ కార్యక్రమం అయితే జరుగుతుంది. ఈ విధంగా ముగ్గురు స్పాన్సర్ చేసి పెడుతున్నారు అనమాట. ఇదిగోండి, ఇక్కడైతే ప్రజెంట్ అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ చిన్నపిల్లలు అందరూ ఇక్కడ పులిహార పట్టుకొని తినేస్తున్నారు. చూడండి, ఇక్కడ అన్న సంతర్పణ కార్యక్రమం అయితే ఈ విధంగా జరుగుతుంది అనమాట. ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది, అందరు వస్తారు. చూడండి, ఇక్కడైతే ఈ విధంగా పులిహార వడ్డిస్తుంటే ఇలా పట్టుకుంటున్నారు అనమాట. పులిహార పట్టుకుంటున్నారు ఈ విధంగా, చూస్తున్నారు కదా. ఊరేగింపుకి డీజే సిస్టమ్ కూడా వస్తుంది అనమాట. చూడండి, రోడ్ మీద డీజే సిస్టమ్ రెడీ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, అవన్నీ ఫిక్స్ చేస్తున్నారు అనమాట. చూడండి, హాయ్.
ఊరేగింపు కోసం రెడీ చేస్తున్నారు. ఇక్కడ డీజే సిస్టమ్స్ అయితే చూడండి ఈ విధంగా రెడీ చేస్తున్నారు. ఈ విధంగా దర్శించుకుంటున్నారు చూడండి. ఈ బండి లోపల బయట మొత్తం అయితే డెకరేషన్ చేస్తున్నాము. ఇందులోనే బొమ్మ పెట్టి మేమైతే ఊరేగించుకుంటూ వెళ్తాం అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడైతే పులిహార ప్యాకెట్లు పేక్ చేస్తున్నాం అనమాట. కవర్లకు వేసి చూడండి ఈ విధంగా పేక్ చేస్తున్నాము. గణేష్ మహారాజ్ కే ఊరేగింపుకు ముందు చిన్న బొమ్మ పెద్ద బొమ్మ కూడా జరిపేసాం అనమాట. జరిపేసి ఈ చిన్న బొమ్మ అనేది తల మీద పెట్టుకొని ప్రతి ఇంటి గడప గడప తీసుకొని వెళ్తాం అనమాట. తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ ఇంటి వాళ్ళు అయితే పూజలు అయితే చేసుకుంటారు. దాని తర్వాత వచ్చి వేలం పాట పాడుకొని తర్వాత అయితే బొమ్మని బండిలో పెట్టేసుకొని మేమైతే ఊరేగించేస్తాం అనమాట. ఊరేగింపు కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇలాగ వీధి వీధికి గడప గడపకి ఈ విధంగా చిన్న విగ్రహాన్ని తీసుకొని ఇలాగ ఈ విధంగా వెళ్తాం అనమాట. చిన్న విగ్రహం పట్టుకొని ప్రతి గడప ఇంటి దగ్గరికి ఇలా తీసుకొని వచ్చి పూజ చేయించుకొని మేమైతే ఊరేగింపు స్టార్ట్ చేస్తాం అనమాట. చూడండి బుజ్జగన్నబయ్య చిన్న విగ్రహం ఈ విధంగా తీసుకొని ఇంటి దగ్గర తీసుకొస్తామంట గడప గడపకి. చూసారు కదా, గడప గడపకి ఈ విధంగా తీసుకొని వెళ్ళామన్నమాట. కొబ్బరికి ఆ విధంగా కొట్టేసుకొని ప్రతి ఇంటికాడ ఇలా తీసుకొని వచ్చి తీసుకొని వెళ్తూ ఉంటాం అనమాట. చిన్నగా ప్రతి ఇంటి గడప వచ్చేసి రోడ్స్ అనేది ఇప్పుడు ఉంటుంది. రోడ్స్ ఊరేగింపు ఉంటుంది అనమాట. ఇక్కడ చిన్న పిల్లలంతా ఎంతో ఆహ్లాదకరంగా సరదాగా ఇదిగో వచ్చారు. ఈ చిన్న వినాయకుడుతో పాటు తిరుగుతున్నారు చిన్న పిల్లలు. వినాయకుని మందిరం నుంచి వినాయకుడిని తీసేసుకొని మేమైతే బండిలో ఈ విధంగా ఎక్కిస్తున్నాము. ఎక్కించేసుకున్న తర్వాత వేలం పాట పాడిన తర్వాత ఊరేగింపు అయితే స్టార్ట్ చేసుకొని వెళ్తాం అనమాట. డీజే సెటప్ కూడా వచ్చింది. మా వాళ్ళు అయితే దింసా కార్యక్రమం కూడా చూడండి ఈ విధంగా ఆడుతున్నారు చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడైతే లడ్డు వేలంపాట జరుగుతుంది. వేలంపాటలోనే మొత్తానికైతే లడ్డు వేలంపాట పూర్తి చేసుకున్నాము. లడ్డు అయితే మొత్తానికైతే లడ్డు మా వాళ్ళే 13,000కి పాడుకున్నారు. లడ్డు వేలంపాట అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. లడ్డు అయితే 13,000 రూపాయలకి సొంతం చేసుకున్నారు. లడ్డు వేలంపాట కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఊరేగింపులోకి వెళ్ళిపోదాం. గణేష్ ఊరేగింపు అయితే స్టార్ట్ అయిపోయింది. మా వాళ్ళు అయితే ఫుల్ గెంతులు అనమాట. ఫుల్గా గెంతులు వేసుకుంటూ డీజే సౌండ్స్కు ఫుల్గా గెంతులు వేసుకుంటూ వెళ్తున్నాము. చూడండి ఈ విధంగా పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ ఊరేగింపులో పాల్గొన్నారు. చూడండి ఈ విధంగా డ్యాన్సులు వేసుకుంటూ వెళ్తున్నాం అనమాట.
చూడండి, ఈ బండ్లో అయితే వినాయకుడిని పెట్టేసుకొని అయితే ఈ బండ్లను ఊరగిస్తున్నాం. ఇంకో బండ్లో అయితే డీజే సిస్టమ్ పెట్టుకొని మేమైతే వెళ్తున్నాం అనమాట. చూడండి, ఇందులోనే బొమ్మ అయితే పెట్టేసుకున్నాం అనమాట. బొమ్మ అయితే పెట్టేసుకొని ఇప్పుడైతే బయలుదేరి వెళ్తున్నాం అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వెళ్తున్నాము. తో సరదా సంబరాలతో, దింసా కార్యక్రమాలతో, డ్యాన్స్ కార్యక్రమాలతో అయితే మేమైతే గణేష్ని తీసుకొని ఈ విధంగా వెళ్తున్నాం అనమాట. చూడండి, ఈ వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంది కదా. ఆ బ్రిడ్జి కింద నుంచి వాటర్ ఫ్లో అవుతుంది. పైన అయితే మేము గణేష్ని తీసుకొని డీజే సిస్టంలో డ్యాన్స్లు వేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. చూడండి ఎంత బాగుందో. ఊరేగింపు అయితే ఏ ఆటంకం లేకుండా మంచిగా జరుపుకున్నాం అనమాట. ఎంతో సరదాగా డ్యాన్స్లు వేసుకుంటూ దింసా కార్యక్రమాలు ఆడుతూ ఎంతో సరదాగా మేమైతే గణేశాన్ని నిమగ్నం చేసేసామన్నమాట. చేసేసుకొని మేమైతే మళ్ళీ తిరుగు ప్రయాణం చేసి ఊరైతే వచ్చేసాం. ఫైనల్గా అయితే మా గ్రామంలో అయితే వినాయక చవితి సంబరాలు ఈ విధంగా చేసుకున్నాం. మీ గ్రామంలో ఎలా చేసుకున్నారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి.